వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఇది కేవలం ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద స్ట్రెస్ టెస్ట్. మధ్యవర్తిత్వం చేసిన ఒక ఒమాన్పై కూడా దాడులు నమోదవుతున్నాయి. సలాలా పోర్ట్లో జాహెద్ డ్రోన్ల దాడుల పరిస్థితి తీవ్రతను చూపిస్తున్నాయి. యుఏఈలోని పుజైర్ పోర్టుపై క్షిపణి దాడులు జరిగాయి. ఈ యుద్ధం డీఎస్కలేట్ అవుతున్న సంకేతాలు కనిపించడం లేదు. పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుంది. అసలు హార్మూజ్ స్ట్రైట్ ఎందుకు కీలకం? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక సముద్ర మార్గం. ప్రపంచానికి రోజు అవసరమయ్యే క్రూడ్ ఆయిల్లో భారీ భాగం ఈ దారిగానే వెళ్తుంది. సౌదీ అరంకో మరియు ఖాతర్ ఎల్ఎన్జీ ప్లాంట్లపై దాడులు జరిపితే సరఫరా గొలుసు పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది. ఈ మార్గం బ్లాక్ అయితే ప్రభావం వెంటనే కనిపిస్తుంది. ఇంధనం ధరలు పెరుగుతాయి, రవాణా ఖర్చులు పెరుగుతాయి, ఆహార ధరలు పెరుగుతాయి, స్టాక్ మార్కెట్లో ఓల్టైల్ అవుతాయి. ఇది కేవలం మిలిటరీ యుద్ధం కాదు, ఇది సప్లై చైన్ యుద్ధం. యుద్ధం మల్టీ ఫ్రంట్ దిశగా ఇరాన్, ఇజ్రాయిల్ పరస్పర క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయి. క్లస్టర్ మున్సిపల్స్, డ్రోన్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉపయోగంలో ఉన్నాయి. రష్యా నుండి సేకరించిన టెక్నాలజీతో ఇరాన్ తన డ్రోన్ అటాక్స్ తీవ్రం చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ ముందస్తు సన్నాహాలతో రక్షణ వ్యవస్థల్ని సిద్ధం చేసుకుంది. యుద్ధం ఇప్పుడు ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు, ఇది గ్లోబల్ ప్లేయర్ మధ్య మల్టీ ఫ్రంట్ క్లాన్స్టిస్ట్గా మారుతోంది. భారత్కి ఎందుకు ఇది కీలకం అంటే, గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు ఉన్నారు. పరిస్థితి విషమిస్తే ఎవాక్యుయేషన్ అవసరం రావచ్చు. భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఆయిల్ సరఫరా డివర్సిఫికేషన్, కాంటిజెన్స్ ప్లాన్స్, భద్రతా సమీక్షలు జరుగుతున్నాయి. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే చమురు ధరల పెరుగుదల వల్ల భారత్పై ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుతుంది. ఇక ఒక బ్యారెల్ ధర 100 దాటే అవకాశం ఉందని మార్కెట్ అంచనాలు సూచిస్తున్నాయి. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరుగుతాయి, షిప్పింగ్ ఖర్చులు అధికమవుతాయి. చైనా వంటి అతిపెద్ద దిగుమతి దేశాలకు ఆయిల్ నిలిచిపోతే ప్రపంచ వాణిజ్యం స్తంభిస్తుంది. ఆయిల్ ట్యాంక్ ఫెసిలిటీపై ఒక పెద్ద దాడి జరిగితే ప్రభావం ప్రాంతీయ స్థాయిలో ఆగదు. అసలు ప్రశ్న ఏంటంటే, ఇది ఎంతకాలం కొనసాగుతుంది? శాంతి చర్చలకు ఎవరు ముందడుగు వేస్తారు? యుద్ధం కొనసాగితే గెలిచేది ఎవరైనా ఉండొచ్చు, కానీ నష్టపోయేది మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుతం అవసరం హడావిడి కాదు, స్పష్టత, అప్రమత్తత, వ్యూహాత్మక ఆలోచన. ఈ యుద్ధంలో అమెరికా పాత్ర గురించి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలుసు. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆర్ వాయిస్కి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.